ఫైనల్ గా దేవరా సెన్సార్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు ప్రతి మూవీకి కావాల్సింది ఏంటి? సెన్సార్. అరే మూవీ ఇంకా 16 డేస్ అయితే ఉంది, అప్పుడే సెన్సార్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్నారు అంటే మీనింగ్ ఏంటి? మూవీ కంప్లీట్ గా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఆర్ఆర్ జరిగిపోయింది, మొత్తం కంప్లీట్ గా దాని వర్క్ మొత్తం జరిగిపోయిందని అర్థం. అంటే ఇప్పుడు ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంకా థియేటర్ రిలీజ్ చేయడం ఇంకా ఆలస్యం అని చెప్పాలి. సో సెన్సార్ టాక్ ఏమొచ్చింది అండ్ సెన్సార్ రన్ టైం ఎంత ఉంది, మరి సెన్సార్ లా ఏమి ఇచ్చారు సర్టిఫికేట్, మరి సెన్సార్ వాళ్ళు ఏమన్నారు, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. అందుకంటే ముందు వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. 2K చేసేద్దాం ఈ మంత్ లోగా, ఈ వీక్ లోగా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. సెన్సార్ టాక్ వచ్చేసి అయితే మూవీ సెన్సార్ వచ్చేసి అయితే U/A ఇవ్వడం అయితే జరిగింది. U/A ఇక్కడ మూవీ సక్సెస్ అయిపోయిందని అర్థం. నేను ఎక్కడ ఏ ఇస్తారని చెప్పి చాలా అయితే భయపడ్డాను. ఏ మీన్స్ మీ అందరికి తెలుసు, ఫుల్ యాక్షన్ మూవీ, ఫుల్ రొమాన్స్ ఉంటే ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు. ఆ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల కొంతమంది పిల్లలకి థియేటర్ కూడా రానియ్యారు. సో ఏ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు? ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు థియేటర్ రాకుండా ఉంటారని కదా, అప్పుడు వాళ్ళు చూడరు మూవీస్, ఫ్యామిలీతో సింగిల్ గా వచ్చి చూస్తారు. సో అప్పుడు కలెక్షన్స్ కూడా తక్కువ అయితే అని చెప్పి చాలా విధంగా అయితే అనుకున్నా. బట్ ఇప్పుడు చూసుకుంటే U/A ఇచ్చారు, అంటే అందరు కలిసి వచ్చి చూడొచ్చు అని అర్థము. ఏ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మూవీని U/A ఇచ్చారు. రన్ టైం వచ్చేసి అయితే 2 hours 50 minutes అయితే ఉంది. 2 గంటల 50 నిమిషాలు అయితే రన్ టైం అయితే ఉంది. దాదాపు 3 గంటలు ఉందని చెప్పాలి. సో 3 గంటల రన్ టైమ్, ఇంకా పార్ట్ 2 ఉంది అంటున్నారు. ఇంకా ఎంత స్టోరీ ఉందో, పార్ట్ 1 లో ఎంత స్టోరీ చెప్తారు. సో సెన్సార్ టాక్ వచ్చేసి అయితే సెన్సార్ వాళ్ళు అయితే ఒకటే చెప్తున్నారు, మూవీ అవుట్పుట్ అయితే అదిరిపోయిందంట. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ లా సైఫ్ అలీ ఖాన్, బైరా అలాగే దేవరతో కుస్తీ ఫైట్ అయితే అదిరిపోయిందని అయితే అంటున్నారు. వాళ్ళు ఏది క్లియర్ గా బయటకైతే మనం చూపించారు అనమాట, ఏది క్లియర్ గా చెప్పారు సెన్సార్ వాళ్ళు కూడా. బట్ జస్ట్ వాళ్ళు కొన్ని ఇన్సిస్తారు, దాని ద్వారా అయితే నేనైతే చెప్తున్నాను. అండ్ అదే కాదు, దేవరా వచ్చేసి అయితే ఫస్ట్ హాఫ్ లో దేవరా స్టోరీ నడి, సెకండ్ హాఫ్ లో వర స్టోరీ అయితే వస్తుంది అని చెప్పి అయితే అంటున్నారు. మరి ఎంతవరకు నిజం ఉంటుందో తెలియదు, జస్ట్ సోషల్ మీడియాలో నడుస్తున్న గాసిప్స్ అనమాట. అండ్ అది ఒకటే కాదు, ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ 40 minutes ఉంటుందంట మొత్తం సీక్వెన్స్. రాక్ ర్యాంప్ అని అయితే అంటున్నారు. ఈవెన్ తారకన్న కూడా ఇదే మాట చెప్పారు, ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అద్దరిపోతుందంట. సో వీళ్ళ మాటలను అయితే నమ్మాలని అయితే నాకైతే అనిపిస్తుంది. తారకన్న అదే మాట చెప్పారు, వీళ్ళు కూడా అదే మాట అయితే చెప్తున్నారు. కొరటాల శివ గారు ఓపెనింగ్ తోనే దేవర ఓల్డ్ మొత్తం అయితే మనం చూపించారంట. అంటే ఓల్డ్ మొత్తం క్రియేట్ అయితే చేసేసారు, ఎక్కువ ఎక్కడ డీవియేషన్ లేకుండా. అండ్ ఇంటర్వెల్ డిస్ట్రిక్ట్ అయితే మైండ్ బ్లాక్ అవుతుంది అని అయితే అంటున్నారు. ఈవెన్ దేవర వస్తాడేమో వరతో ఉంటే పాటు, చూడాలి మరి ఏ ఎలాంటి ట్విస్ట్ అయితే ఉంటుంది అని అయితే. ఇది ఇప్పటి వరకు వాళ్ళు పెద్దగా ఏం చెప్పలేదు. ఓల్డ్ బిల్డ్ చేశారు అండ్ ప్రీ ఇంటర్వెల్ అలాగే ఇంటర్వెల్ అదిరిపోయి బ్లాక్ అయితే ఉందంట, ట్విస్ట్ కూడా అదిరిపోతుందంట. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అదిరిపోయి సీక్వెన్స్ ఉందని చెప్పి అయితే అంటున్నారు. ఈవెన్ తారకన్న కూడా అదే మాట చెప్పారు కాబట్టి నమ్మాలని అనిపిస్తుంది. సెన్సార్ అయితే మనం ఒకటే గమనించాలి, U/A సర్టిఫికేట్ అయితే వచ్చింది. 2 hours 50 minutes రన్ టైం అయితే ఉంది. సో మనకి ఇవైతే తెలిసే కాబట్టి, మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అనురోధ్ ఇంకా ఫైనల్ గా ఏమైనా ఆర్ఆర్ ఉంటుంది ఒకటి కొట్టేసి ఇంకా ప్రింట్ లో అయితే థియేటర్లకు అయితే ఇచ్చేస్తారు. సో USA ప్రింట్లు 1 week ముందు ఇవ్వాలి కాబట్టి మొత్తం అంతా రెడీ అయితే చేసుకున్నారు. సో ఇది కూడా వాళ్ళొక టైం బట్టే చేసుకున్నారు అనమాట. దాని గురించి సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఇది గైస్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ అప్డేట్ చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.